సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. సాయినాథుని దేవన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎక్కడున్నా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు వీడియోలో సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ నీతో మాట్లాడాలని వచ్చాను. ఎందుకో తెలియదమ్మా, నీకు ఈ విషయం ఈ నిమిషమే చెప్పాలని వచ్చాను. ఒక తండ్రిగా నన్ను భావించి కనుక నువ్వు చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని సాయినాథుడు అయితే మనకి ఈరోజు ఒక చక్కటి ఆ సందేశం ద్వారా ఎలాంటి సందేశాన్ని సాయినాథుడు ఎందుకు అందించాలని వచ్చారో, మనతో ఎందుకు చెప్పాలనుకుంటున్నారు సాయినాథుడి మాటలను తప్పకుండా తెలుసుకుందామండి. వీడియో ఉన్నాను అనే నమ్మకంతో వింటావు అని నేను కూడా భావిస్తూ ఉన్నాను. వీట జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంది అంటే మరొక తలుపు తెరుచుకునే ఉంటుంది కదా. అయినా కూడా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాము. మన కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి నువ్వు 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటావు. అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యాల్సిందే. ఈ సాయిపై అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచు. అప్పుడే నీ సాయి చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలి అంటే కనుక నాకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు. నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. నిన్ను ఆ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతూ ఉన్నాయి. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ నాకు కూడా తోడుగా ఉంటుందని నేను చెప్తూ ఉన్నాను కదా. కానీ నువ్వే నమ్మడం లేదమ్మా. ఇప్పుడు చూడు, రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ తరికి వచ్చేలాగా అయితే వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలాగా ఆ మార్గాన్ని నీకు చెప్పబోతూ ఉన్నాను. అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండు. నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో. నువ్వు పూర్తిగా నమ్మావు కదా, అలాగే నీకు కావలసింది కూడా అడిగావు. తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను. నీ జీవితానికి చేసేది ఏంటి అంటే మంచి చేసేది ఎవరు అని అనుకుంటున్నావు? నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడే ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా ఖచ్చితంగా బయటపడేసేది ఈ సాయినే కదా. మరి బయటపడేసేది జీవితాన్ని కూడా నీకు ఎంతో వరంలాగా అనుభవించు, అదృష్టంలాగా భావించు. కష్ట సుఖాలను కూడా ఇంతవరకు సమానంగా భావించావు కదా, అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం. అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా రాబోతూ ఉన్నాయి. వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు. అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాను అని పూర్తిగా చెప్పి